హైవేస్ వెనకాల కనిపిస్తున్నది ఏంటది? ఇటలీలో ఉండే వెనిస్ నగరం కాదు, హైదరాబాద్. మన తెలంగాణ హైదరాబాద్, మన భారతదేశంలో హైదరాబాద్. ఇదేంటంటే బాబు మొత్తం నీళ్ళే నీళ్ళే. సరదాగా మా మిత్రుడు ఆర్జేష్ ఆ వీడియో పెట్టేసి వెనిస్ నగరానికి ఎట్లే దాకా వద్దు, ఇదిగో ఇక్కడే ఉందని చెప్పేసి హైదరాబాద్లో తిరుగుతున్నారు, హైదరాబాద్ చూపిస్తానని చెప్పేసి పెట్టాడు. అది ఎటకారంగా ఉన్న రియాలిటీ వచ్చేసి అలాగే ఉంది. అదేమో వెనిస్ నగరంలో నీళ్లు ఉన్నప్పుడేమో పర్యాటకంగా బాగా ఫేమస్. హైదరాబాద్లో ఈ రకంగా రోడ్ల మీద నీళ్లు ఉన్నప్పుడేమో వణికిపోతారు ఒక్కొక్కరు. రోగాలు, ఇంటికి వెళ్ళాలంటే భయం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నేను గతంలో చెప్పినప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరైతే తెలంగాణలో హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వర్షాలు పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా ఇంకిపోయేలా చేస్తారో, వర్షం పడ్డప్పుడు వరదలు రాకుండా ఆపగలుగుతారో, వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ లేకుండా సెట్ చేయగలుగుతారో వాళ్ళే అసలు గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. బట్ హైదరాబాద్లో వర్షాలు చెప్పేసి ముందుగా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కాబట్టి అలా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి.